హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము కరీంనగర్ వెళ్తున్నాం. సో కరీంనగర్ అసలు ఎందుకు వెళ్తున్నాము, అక్కడ ఏముంటుంది ఏంటి అనేది డెఫినెట్గా మీ అందరికీ కమింగ్ వీడియోస్లో వస్తుంది. సో మీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఐ థింక్ సో. అండ్ ఇప్పుడైతే ఇంకా అత్తయ్య గారిని బస్ ఎక్కించాలి, నల్గొండ వెళ్తున్నారనమాట. ఫుల్ టైట్గా కనిపిస్తుంది కదా నా ఫేస్. అవునండి, సో బాగా టైర్డ్ అయిపోయాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు నేను వీడియోస్ అయితే కంటిన్యూషన్ చేస్తాను అనమాట. అండ్ అందరికీ బాగా రక్షాబంధన్ అండ్ వరలక్ష్మి వ్రతం ఈ హడావిడి 2 days నుంచి అదే జరిగిపోయింది. ఇంకా ఫుల్గా అందరం ఎంజాయ్ చేయడము, పూజలు చేసుకోవడము, అందరిని కలవడం ఇదంతా ఉంది కదా. సో అదనమాట. సో కమింగ్ జర్నీలో కూడా మొత్తం అంతా కూడా నేను బ్లాగ్ తీసి పెడతాను మీకు. రాఖీ సందర్భంగా రాఖీ ఉంది, ఇంకా ముందు రోజు వరలక్ష్మి వ్రతము, రాఖీ సాటర్డే వచ్చింది, సండే రోజు హాలిడే ఉంది కదండి. 3 days హాలిడేస్ ఉండేసరికి అందరూ అంటే సొంత ఊర్లోకి వెళ్తూ ఉన్నారనమాట. కరీంనగర్ వెళ్ళేటప్పుడు అయితే ఎంత ట్రాఫిక్ అయిందంటే అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడికి 2.5 hours వెళ్ళాల్సిన మా జర్నీ 3 hours 4 hours 3.5 hours పట్టింది మాకు వెళ్ళడానికి. సో అలానే ఇంకా కొద్దిగా అయితే నేను వీడియో తీయగలిగాను. అక్కడంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్మాల్ సెలబ్రేషన్స్ అనమాట. రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళ కజిన్ తోటి, వేదార్థ్ అండ్ జష్. సో ఇలా రాఖీ కట్టింది ఈ అక్క వాళ్ళ పాప రింకి. సో అక్క మీకు అందరికీ తెలుసు, వీళ్ళు కూడా తెలుసు అనమాట. అక్క వాళ్ళ ఇంటికి దివాళీకి వెళ్ళాం కదా మేము. సో వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయ్యేది కూడా ఇంకొక అక్క వాళ్ళ పాప అనమాట. అంటే వేణుగారి వాళ్ళ బ్రదర్స్ వీళ్ళు. ఎంత అంటే అసలు మేము వెళ్ళింది హడావుడిగా వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఆ వీడియోస్ కూడా నేను 1 by 1 అప్లోడ్ చేస్తానండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం లేటుగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, నాకు కొంచెం ఎడిటింగ్కి అవన్నీ చెక్ చేసుకొని ఒక్క మొబైల్లో లేవు వీడియోస్, నా మొబైల్లో ఉన్నాయి కొన్ని, ఇంకొక మొబైల్లో యాపిల్ మొబైల్లో ఉన్నాయి, వేణుగారి మొబైల్లో ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి అన్నీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్స్ ఇవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. దట్టు ఇంకొంచెం ఇంట్లో కూడా వర్క్స్ ఉండడం వల్ల బయటికి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం ఇవంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. అందుకోసమని నేను చిన్నగా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను, డిలే అవుతున్నాయి వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అంటే జషు వేదార్థ్కి రింకి కట్టిందనమాట, జషునేమో రిషికి కడుతుంది. రిషి రింకి బ్రదర్ అండ్ సిస్టర్స్. సో అలా అనమాట. మళ్ళీ జషు పాపకి ట్రై చేయడానికి ఒకటే ముడి వేసింది, 2 ముడి వేయడానికి కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. రిషి కూడా నెదర్లాండ్స్లో ఉన్నాడండి, మ్యారేజ్ ఉందని చెప్పేసి వచ్చాడనమాట. దట్టు వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా రాలేదు. సో అందరినీ కలిసినట్టుగా ఉంటుంది. అంతకుముందు అక్క బర్త్డే, రింకీ బర్త్డే వీళ్ళందరూ కూడా ఉన్నాయని చెప్పేసి బర్త్డేస్కే ముందే వచ్చేసాడు. దీని తర్వాత ఇంకా మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ చూడండి మీరు, అసలు రియో అను మా మౌంటీ ఎలా ఫైట్ చేసుకుంటున్నాడో. రిషి వాళ్ళకి ఫైటింగ్ గేమ్ లాగా ఇట్లా పెట్టాడనమాట. అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు. రియో మౌంటీ అయితే మంచిగా ఎంజాయ్ చేశారనమాట, ఫుల్ ఎంజాయ్ చేశారు అక్కడ. రియోని తీసుకొని వెళ్తున్నారని చెప్తేనే మేము మౌంటైన్ కూడా తీసుకొని వెళ్ళాము. మా మౌంటైన్కి మొత్తం 0 కటింగ్ చేయించేసాము. అందరూ షాక్ అయిపోయారు అసలు అక్కడ చూసి. అక్క అయితే అసలు మస్తు ఫీల్ అయిపోయింది, ఎందుకంత 0 కటింగ్ చేయించేశారు అని చెప్పేసి. రియోకి కూడా చేయించారు, కానీ టెయిల్కి అన్ను ఇయర్స్ దగ్గర కొంచెం హెయిర్ ఉంచారు, అండ్ బాడీకి కూడా కొంచెం 1 inch వరకు అలా ఉంచారనమాట హెయిర్. బట్ మా మౌంటైన్ మొత్తం కంప్లీట్గా 0 ట్రిమ్ చేయించేశారు వేణుగారు.
సో దాని తర్వాత మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి కొద్దిసేపు స్పెండ్ చేసాము. దాని తర్వాత ఇంకా వేరే కజిన్ వాళ్ళందరూ కూడా వచ్చారు, వదిన వాళ్ళంతా కూడా వచ్చారనమాట. అప్పటి వరకు ఫైట్ చేసుకున్నారు కదా చూడండి, మళ్ళీ ఇద్దరు ఒకే ప్లేస్లో అంటే కట్టేసి పెట్టారు కొద్దిసేపు. సో మంచిగా కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళనే పట్టుకొని ఉంటే మా పనులు కావట్లేదు, అందుకోసం అని చెప్పేసి అక్కడ అలా పెట్టేసి మేము మా వర్క్ చేసుకున్నాము. రిసార్ట్ అయితే చాలా బాగుందండి కరీంనగర్లో, మన ఫార్మ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో అయితే డెఫినెట్గా మీ అందరు బాగా ఎంజాయ్ చేస్తారండి, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.